Hi everyone, I am back with a new concept, that is translation challenge. So far we have learned past to future continuous. Past to present to future continuous. కదా ఇప్పటి వరకు మనం ఈ స్ట్రక్చర్స్ మనం నేర్చుకున్నాం కదా. మరి ఇవి మనకి వచ్చినాయా రాలేదని తెలుసుకోవడానికి ఎలాగా కదా. అందుకనే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. ఈ క్వశ్చన్స్ మీద మీరు ట్రాన్స్లేట్ చేసి అటువైపు నుంచి మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్, ఐ విల్ స్టార్ట్ నౌ. నిన్న నేను షాపింగ్ కి వెళ్ళలేదు. ఐ డింట్ గో టు షాపింగ్. నిన్న సాయంత్రం 5 గంటలకు నేను మా ఫ్రెండ్ ని కలిశాను. ఓకే, ఐ మెట్ మై ఫ్రెండ్ ఎట్ 5 PM వెస్టర్డే ఈవినింగ్. ఓకే, నిన్న సాయంత్రం 5 గంటలకు నేను మా ఫ్రెండ్ ని కలిశాను. ఓకే, చాలా కాలం తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాము. ట్రాన్స్లేట్ ఇట్. వి స్పోక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా కాలం తర్వాత నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ చెప్తున్నాను, వి స్పోక్ ఏ లాంగ్ టైం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఒకరినొకరం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ట్రాన్స్లేట్ ఇట్. ఆన్ సీయింగ్ ఈచ్ అదర్ వి ఫెల్ట్ సో హ్యాపీ. ఆన్ సీయింగ్ ఈచ్ అదర్ అంటే ఒకరినొకరు చూడగానే అని అర్థం. ఆన్ సీయింగ్ ఈచ్ అదర్ వి ఫెల్ట్ హ్యాపీ, లేదంటే వి బోత్ ఫెల్ట్ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇదంతా నేను ఒక స్టోరీ లాగా చెప్తున్నాను. లాస్ట్ లో ఈ సెంటెన్స్ మొత్తాన్ని కలిపి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్. మేమిద్దరము కాఫీ షాపింగ్ కి వెళ్ళాము. వి బోత్ వెంట్ టు కాఫీ షాపింగ్. నెక్స్ట్ వన్. చిన్ననాటి జ్ఞాపకాలను మేము గుర్తు చేసుకున్నాము. చెప్తున్నారా? వి రీకలెక్టెడ్ అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్. వి రీకలెక్టెడ్ అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్. నెక్స్ట్ వన్. తర్వాత నాకు తెలిసింది ఆమె మా పక్క ఆఫీస్ లోనే వర్క్ చేస్తుంది అని. ట్రాన్స్లేట్ ఇట్. ఆఫ్టర్ ఐ కేమ్ టు నో, నాకు తెలిసి వచ్చింది. ఆఫ్టర్ ఐ కేమ్ టు నో షీ వాజ్ వర్కింగ్ బిసైడ్ మై ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత నేను ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఎ వైల్ ఐ టుక్ హర్ ఫోన్ నెంబర్. ఆమె నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. షీ ఇన్వైటెడ్ మీ టు హర్ హౌస్. రేపు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఐ విల్ గో టు హర్ హౌస్ టుమారో. ఇప్పటి వరకు నేను చెప్పినంత ఒక పారాగ్రాఫ్, కానీ నేను వాటిని కొన్ని క్వశ్చన్స్ కింద అడిగాను. చూద్దామా అదేంటో? మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐ మెట్ మై ఫ్రెండ్. ఐ మెట్ మై ఫ్రెండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఓకే, ఆన్ సీయింగ్ ఈచ్ అదర్ వి బోత్ ఫెల్ట్ హ్యాపీ. వి వెంట్ టు కాఫీ షాప్ అండ్ వి రీకలెక్టెడ్ అవర్ చైల్డ్హుడ్ మెమొరీస్. After a while, I came to know she was working beside my office and I took her phone number and she invited me to her house. So, I will go to her house tomorrow. చూసారు కదా? This is the way we can make the sentences like a paragraph. పారాగ్రాఫ్ లాగా మనం ఇలాగా మేక్ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని పాస్ట్ లో అడిగాను. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో అడుగుతాను, చెప్పండి. రేపు నేను మా ఫ్రెండ్ని కలుస్తాను. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్. ఓకే, మేమిద్దరం కలిసి రేపు షాపింగ్ కి వెళ్తాము. వి విల్ గో టు షాపింగ్ టుమారో. నెక్స్ట్, మేము ఒక కారు కొంటాము. వి విల్ బై ఏ కార్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూచర్ టెన్స్. మా ఫ్రెండ్ని రేపు నేను మా ఇంటికి పిలుస్తాను. రేపు నేను మా ఫ్రెండ్ని మా ఇంటికి పిలుస్తాను. ఐ విల్ ఇన్వైట్ మై ఫ్రెండ్ టు మై హోమ్. రేపు నేను మా ఫ్రెండ్ని మా ఇంటికి పిలుస్తాను. ఆమె రేపు మా ఇంటికి వస్తుందా? విల్ షీ కమ్ టు మై హోమ్. ఆమె రేపు మా ఇంటికి వస్తుందా? విల్ షీ కమ్ టు మై హోమ్. ఆమె రేపు మా ఇంటికి రాదా? ఓన్ షీ కమ్ టు మై హోమ్. ఆమె రేపు నాతో మాట్లాడదా?
ఓన్ షీ టాక్ టు మీ, రేపు నాతో మాట్లాడదా. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్. నౌ వి విల్ సీ ద ప్రెసెంట్ టెన్స్. Present tense means already I told you and I explained you. Habitual actions, daily activities, routine sentences we can use in the present tense. చూద్దామా? తను డైలీ ఆఫీస్కి వెళ్తుంది. షీ గోస్ టు ఆఫీస్, షీ గోస్ టు ద ఆఫీస్ డైలీ. ఆమె డైలీ న్యూస్ పేపర్ చదువుతుంది. షీ రీడ్స్ న్యూస్ పేపర్ డైలీ. ఓకే, తను డైలీ వాకింగ్కి వెళ్ళడా? Doesn't he go to walk? Or doesn't he go for a walk? అతను డైలీ వాకింగ్ కి వెళ్ళడా? డైలీ మీరు మీ పేరెంట్స్ తో మాట్లాడతారా? డూ యూ స్పీక్ విత్ యువర్ పేరెంట్స్? ఎంత తరచుగా మీరు మీ హోమ్ టౌన్ కి వెళ్తారు? హౌ ఆఫెన్ డూ యూ గో టు యువర్ హోమ్ టౌన్? ఓకే, దీస్ ఆర్ ద ప్రెసెంట్ టెన్స్. నౌ వి విల్ సీ ద కంటిన్యూస్. ఓకే, ఈజ్ షీ లిస్నింగ్ టు ది మ్యూజిక్? ఆమె ఇప్పుడు మ్యూజిక్ వింటూ ఉందా? ఎస్, షీ ఈజ్ లిస్నింగ్ టు ది మ్యూజిక్ నౌ. ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ టీచ్ చేస్తుందా? ఈజ్ షీ టీచింగ్ ఇంగ్లీష్? ఎస్, షీ ఈజ్ టీచింగ్ ఇంగ్లీష్. లేదంటే షీ ఈజ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, షీ ఈజ్ టీచింగ్ తెలుగు. ఓకే, నెక్స్ట్ వన్. వాళ్ళని ఎందుకు అట్లా విసిగిస్తూ ఉన్నావు? వై ఆర్ యు ఎనాయింగ్ దెమ్? వాళ్ళని ఎందుకు అట్లా విసిగిస్తూ ఉన్నావు? దీనికి ఆన్సర్ కూడా నెగిటివ్ లోనో లేదంటే పాజిటివ్ లోనే ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎనాయింగ్ దెమ్, నేను వాళ్ళని విసిగించడం లేదు. ఎందుకు వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు? వై ఆర్ యు మిస్లీడింగ్ దెమ్? ఎందుకు వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు? నెక్స్ట్ వన్. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను. I am going to meet my friend. Okay, I am going to meet my friend. నేను మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను. ఓకే, ఆమె ఇప్పుడు మీ క్లాస్ వింటూ ఉందా? ఈజ్ షీ లిస్నింగ్ టు యువర్ క్లాస్? ఆమె ఇప్పుడు భోజనం చేయడం లేదా? isn't she having a meal? ఆమె ఇప్పుడు భోజనం చేయడం లేదా? వాళ్ళు అక్కడ కొట్టుకుంటూ ఉన్నారు. దే ఆర్ క్వారలింగ్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో వాదన ఉంది. దెర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్. ఓకే, వీటికి మనం డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, వై ఆర్ దే క్వారలింగ్? వై ఆర్ దే క్వారలింగ్? వాళ్ళు ఎందుకు కొట్టుకుంటూ ఉన్నారు? నెక్స్ట్ వన్. వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవడం లేదు? వై ఆరెంట్ దే స్పీకింగ్? లేదంటే వై ఆరెంట్ దే టాకింగ్? వాళ్ళు ఎందుకు మాట్లాడుకోవటం లేదు? ఓకే, వాళ్ళు రేపు ఎందుకు క్లాస్కి వస్తారు? వాళ్ళు ఎందుకు ఇప్పుడు క్లాస్కి వస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఇప్పుడు క్లాస్కి వస్తున్నారు? వై ఆర్ దే కమింగ్ టు క్లాస్? వాళ్ళు రేపు క్లాస్కి వస్తారా? విల్ దే కమ్ టు క్లాస్? వాళ్ళు డైలీ క్లాస్కి వెళ్తారా? డూ దే కమ్ టు క్లాస్? నిన్న వాళ్ళు క్లాస్కి వచ్చారా? డిడ్ దే కమ్ టు క్లాస్? నిన్న వాళ్ళు క్లాస్కి రాలేదు. దే డింట్ కమ్ టు క్లాస్. వాళ్ళు డైలీ క్లాస్కి వస్తారు. ఓకే, దే కమ్ టు క్లాస్ డైలీ. వాళ్ళు ఇప్పుడు క్లాస్కి వస్తూ ఉన్నారు. దే ఆర్ కమింగ్ టు క్లాస్. ఓకే, వాళ్ళు రేపు క్లాస్కి వస్తారు. దే విల్ కమ్ టు క్లాస్. చూసి ఒకటే సెంటెన్స్ పాస్ట్ లో, ప్రెసెంట్ లో, ఫ్యూచర్ లో, కంటిన్యూస్ లో ఎలా చెప్పామో కదా. ఇంకొక సెంటెన్స్ నేను ఇలాగే చెప్తాను చూడండి. నిన్న వాళ్ళు సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. దే పార్టిసిపేటెడ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్. ఇదేంటి? పాస్ట్. ఓకే, ఎవ్రీడే అనుకోండి. దే పార్టిసిపేట్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్ ఎవ్రీడే. దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్ టుమారో. ఇప్పుడు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సింగింగ్ కాంపిటీషన్ నౌ. ఇలాగ మనం సెంటెన్సెస్ మేక్ చేసి స్టోరీ లాగా కూడా చెప్పొచ్చు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. బై.